హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క పునరుద్ధరణలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకరికి కూడా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలేక ప్రార్థన చేసుకుందాం. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారు కూడా సకాలంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నిశ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మరొకసారి ఈ విధంగా ఆదివార్ధనంలో పునరుద్ధరణ కూడుకులో ప్రభా నీ పిల్లలుగా మేమందరం కూడి ఆరాధించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగొనండి. నీ యొక్క అధ్యక్షతలో ఈ కూడుక క్రమంగా మర్యాదకరంగా దీవునికరంగా జరగడానికి సహాయం దయచేయండి. వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరాలతో వచ్చారో, అక్కర్లతో వచ్చారో సమస్తం జరిగిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇంకా మార్గం మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో ఈ కూడికి ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగొనండి. ఇదిగో ప్రతి విషయంలో కృపను నిగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి వారం ప్రభా నేను ఇదిగో మేము మళ్ళా తిరిగి వెళ్ళినప్పటికీ నిండు హృదయంతో తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇదిగో బలహీనంగా ఉండి వచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని వరకు దయచేయండి. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రభా ప్రార్థిస్తుండగా మీరు కృపను నిగ్రహించండి. ఇదిగో తండ్రి ప్రభా, మా ప్రియ సహోదర ప్రభా ఆనందించిన ప్రార్థన అవసరం బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి వారి గ్రామంలో తండ్రి ఇంచుమించు 40 గృహాలు తీసివేశారు ప్రభా. ఇదిగో అధికారులకు మంచి మనసు హృదయాన్ని దయచేయండి. గృహాలు లేకుండా ప్రభా రోడ్డు పక్కన నైనా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ప్రభా. ఒకసారి మీ కరుణ చూపండి, మీ దయ చూపండి ప్రభా. అధికారులకు మంచి మనసు హృదయాన్ని దయచేయండి. నేను అన్ని విధాల వారిని ప్రభుత్వం ఆదుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నేను సరైన వసతులు లేక ప్రభా, ఆహారం లేక, వాటర్ లేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. చిన్న పిల్లలతో ఉన్నారు ప్రభా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క సమయంలోకి ఎవరైతే బలహీనంగా వచ్చారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఇదిగో తండ్రి నరేంద్ర ప్రభు బలహీనంగా రాలేకపోయాడు, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి ప్రపోజల్గా ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని స్వస్థంగా దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను అసలు అప్పగిస్తున్నాం. ఇదిగో చక్కగా వాయిద్యాలు వాయించడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు సన్నుబాబుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ప్రభు ఎల్లుండి ప్రభు ఉదయం నేను బయలుదేరి ఇండియా వెళ్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి వెళ్ళి ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి. ఏ ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారో నేను ఉద్దేశాలన్నీ మీరు సఫలపరచండి. వెళ్ళే కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మళ్ళా త్వరగా మా మధ్యలో తిరిగి రావడానికి, నీ పనిలో నేను బలంగా వాడబట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి అవస్థ నుంచి విడుదల దయచేయడానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నా కుమారుడు ఐడి విషయం కొరకు ప్రార్థిస్తున్నాను. ఐడి త్వరగా నేను అవటానికి మీరు సహాయం దయచేయండి. నేను ఇదిగో తండ్రి వారితో మీరు మాట్లాడండి, మంచి మనసు హృదయాన్ని వరకు దయచేయండి. ఇంకెంతమంది అయితే ఐడియల్ రెన్యువల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, వారందరికీ కూడా ఐడియల్ రెన్యువల్ అవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. పనులు లేకుండా అనేక మంది పిల్లలు ఉన్నారు ప్రభా, వారందరికీ కూడా మంచి పనులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మేమందరం కూడా చక్కని ఐక్యతలో తండ్రి ఇంకా ఈ యొక్క మందిరం కొరకు నన్ను ప్రార్థించి ఈ యొక్క మందిరాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నన్ను కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ సంఘంపై, నేను సంఘంలో ఉన్న పిల్లలపై, వారి కుటుంబాలపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎదిగి సమయంలో తండ్రి ప్రభా, నీ సన్నిధిని సంఘాన్ని ప్రేమించి ప్రభా ఏర్పాటు చేసుకొచ్చినటువంటి ప్రేమిందని బట్టి స్తోత్రాలు. ఎదుగు మా ప్రియుల రావు గారిని బట్టి, అనుష్యమని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎదుగంత శ్రమించి ఆహార పదార్థాలు చేసుకుని తీసుకొచ్చారు ప్రభా. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను పని లేకుండా ఉన్నారు ప్రభా, అనుష్యమకు మంచి పని దయచేయండి. ఇదిగో ఆనందికి మంచి పని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకెంతమంది అయితే పనులు లేకుండా ఉన్నారు ప్రభా, సునీత కూడా మంచి పని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పుష్పతమ్మ గారికి మంచి పని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. పనులు లేకుండా చాలా మంది ఉన్నారు ప్రభా, అందరికి మంచి పనులు మీద దయచేయండి. ఇదిగో తండ్రి నాయన నీ సంఘాన్ని సన్నిధిని మౌనంగా ప్రేమించి ఇదిగో సంఘ ప్రజలు కోటి గారు ప్రభా, ఇదిగో అట్టుపలు తీసుకుని వచ్చారు ప్రభా. ఇదిగో వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ పనులు అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నారు ప్రభా.
నేను ఇది అన్ని విషయాల్లో మీరు కూడా బిడ్డని నేను మీరు దీవించండి, ఆస్వాదించండి. చేస్తున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ప్రభా, నేను ఇదిగో కీర్తన భాగం చదివిన వాళ్ళు మీరు నుండి, వాక్యం చెప్పిన వాళ్ళు మీరు నుండి ప్రభా, ప్రార్థిస్తున్న వాళ్ళు మీరు నుండి ప్రభా, అన్ని విషయాల్లో మీ కృపను కనికరాన్ని దయచేసి ఈ కొడుకు దీవెనకరంగా జరిగించడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఎక్కడైతే ఈ యొక్క ఆదివారం దినాన్ని ఆరాధన జరుగుతూ ఉన్నాయి ప్రభా, నీ మహిమార్థమే ఆరాధన జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మా ప్రేమ దైవజనులు ప్రభా, బిషప్ బుల్లాబాయ్ గారిని బట్టి ప్రార్థిస్తాను. ఇండియా దేశం వెళ్ళి ఉన్నారు ప్రభా, ఎంత నిమిత్తం వెళ్ళారో తండ్రి ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని మళ్ళా త్వరగా మా మధ్యలోకి రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మన కుమార్ తండ్రి గారు ప్రభా, వై నిరీక్షణరావు గారు తండ్రి ప్రభా, ఏర్పాటు నేను కట్టినటువంటి నూతన మందిరం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగా ఈ యొక్క మందిర ప్రతిష్ట ప్రభా దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించండి ప్రభా. నేను అన్ని విషయాలు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. స్తోత్రాలు ఆయన. ఇదిగో తండ్రి నేను అక్కడ ఉంటున్నటువంటి దినాలన్నీ కూడా ఆరోగ్యం, బలం, శక్తిని మీరు దయచేయండి. ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి మళ్ళీ క్షేమకరంగా ఈ దేశం నడిపించమని ప్రార్థిస్తాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో మరొకసారి ప్రార్థించుకోవడం అసలు అప్పగిస్తున్నాను తండ్రి. వచ్చిన పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మళ్ళీ మాకు నూతన తీర్మానంతో తిరిగి వెళ్లే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాకున్న సమయాలు కూడా దీవెనకరంగా ముగించుకుని ఆయన తిరిగి వెళ్లే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో కుదరవచ్చు పాటలు పడవలసిన కోరుచున్నాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు దాటి నిలిచిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సైన్యములకు దాటి నిలిచిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశమును శ్రీమన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశమును శ్రీమన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పండలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. పండలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి
హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని కనపడతాం. పూలాంటిది జీవితం రాలిపోతుంది అని సాంగ్ పాడుకుందాం. పూలాంటి జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిదే జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేత్రమా, వాడిపోతుంది నేత్రమా, రాలిపోతుంది నేత్రమా, వాడిపోతుంది నేత్రమా. పూలటి జీవితం రాలిపోతుంది, అడిలాంటిది జీవితం వాడిపోతుంది. పూలటి జీవితం రాలిపోతుంది, అడిలాంటిది జీవితం వాడిపోతుంది. నీవు నడిచిన కానీ పట్టు వస్త్రాలే నీవు కొడిన కానీ, పగరది పైన నీవు నడిచిన కానీ పట్టు వస్త్రాలే నీవు కొడిన కానీ, అజలము పైన కూర్చున్నా కానీ, అజలత చెలిలో నీవున్నా కానీ, కనుమూలడం కాలం నిజమూలడం కాలం, కనుమూలడం కాలం నిజమూలడం కాలం, కలుసుకో నిత్యమా, తెలుసుకో నిత్యమా, కలుసుకో నిత్యమా, కలుసుకో నిత్యమా. పూలటి జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి జీవితం వాడిపోతుంది. పూలటి జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి జీవితం వాడిపోతుంది.
సర్వజనుల కోసం కోటకలని తండ్రిని ఆత్మతో నింపుమా.
ప్రేమ కలిగిన వందనాలు మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు. గడిచిన వారం అంతా నా తండ్రి ప్రభు నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచావు అయ్యా. ఈ సమయంలో నా తండ్రి ఇట్టి రీతిగా దేవా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు ప్రభువా మీ బంగారు పాదాలకు వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారు వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మా మధ్యలో మీరున్నారు అని విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి అయ్యా నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి దేవా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటావు నా తండ్రి ప్రభు. అంత్యకాల దినముల్లో ఉన్నాము తండ్రి. అపాయకరమైన దినముల్లో ఉన్నాము దేవా. అయ్యా మమ్మల్ని మేము గుర్తెరిగి నాయన అయ్యా నీ జీవ మార్గంలో ప్రవేశించుటకు నాయన ప్రభు మా హృదయాలను మా మనోనేత్రాలను వెలిగించి రాజా వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు నా తండ్రి ప్రభు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవా నీ పరిశుద్ధ మందిరంలో తండ్రి మమ్మల్ని సమకూర్చినందుకు రాజా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి ప్రభు. యేసయ్యా మీరు చేసిన మేలులకు మీరు చూపిస్తున్న కృపలకు అయ్యా మీ వాత్సల్యతకు నాయన ఏమిచ్చి దేవా ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నా తండ్రి ప్రభు. అయ్యా మీరు ఇశ్రాయేలు స్తుతుల మీద అనుక్షణము ఆశీనుడు అని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభు. మా ఇశ్రాయేలు మా స్తుతుల మీద మీరు ఆశీనులు అవ్వరు అని విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మేలులతో తృప్తిపరచండి తండ్రి ప్రభు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేసినట్టున్నాను నా తండ్రి. అయ్యా ప్రభు ఏ బిడ్డలు ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఏ బాధ ఏ వేదన ఏ శోధనతో నా తండ్రి ప్రభు నీ మందిరంలో అడుగు పెట్టారో నా తండ్రి ప్రభు సమస్తాన్ని చూస్తున్న దేవుడు నా తండ్రి ప్రభు. వారి ఇరుకులు వారి ఇబ్బందులన్నింటినీ తొలగించండి తండ్రి ప్రభు. వాటి పూర్ణ శాంతి గల వారిగా చేయండి దేవా వందనాలు నా తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నా తండ్రి ప్రభు. మేమందరము కూడా నా తండ్రి ప్రభు ఆ సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని దయచేయి రాజా వందనాలు తండ్రి స్తోత్రాలు దేవా. మీకు బంగారు పాదాలకు కోట్లాది స్తుతులు. అన్ని విషయాల్లో దేవా మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇశ్రాయేలు ప్రజలను నా తండ్రి ప్రభు పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో మీరు ఎలా నడిపించారో నా తండ్రి ప్రభు. అయ్యా ఈ తేజోమయుడి పెంతుకోతు సంఘాన్ని నా తండ్రి ప్రభు అయ్యా మీరు అలాగే నడిపించమని తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు. మొరపెట్టు వారికి నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను అని సెలవిస్తున్నావు తండ్రి ప్రభు. మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు నాయన మీ వద్దకు వస్తున్నాయి మీ వద్దకు చేరుతున్నాయని విశ్వసిస్తున్నాము రాజా. మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలకు చెవి యొక్కండి నా తండ్రి. ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి రాజా వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభు. అయ్యా చిన్న సంఘము దేవా
చిన్న సంగమా భయపడకండి ప్రభు దేవా. నా తండ్రి మాతో మీరున్నారు అని విశ్వసిస్తున్నాను అయ్యా. నీ మీదే ఆధారపడి నాయన, నీ మీద విశ్వాసంతో నాయన నా తండ్రి ముందుకు సాగుతున్నాము తండ్రి ప్రభు. ఎవరు చెయ్యి విడిచినా గాని నేను నిన్ను చెయ్యి విడవను అన్నావు తండ్రి. ఇదిగో చూడము నా చేతుల్లో నిన్ను చెక్కి ఇచ్చాను అన్నావు తండ్రి ప్రభు. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి తండ్రి. సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి ప్రభు. నీ కృప, నీ దయ, నీ కనికరంతో నా తండ్రి ప్రభు సంఘాన్ని ముందుకు నడిపించమని నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ప్రభు అయ్యా ఇంకా ముందున్న కార్యక్రమం అంతా కూడా దేవా నీ నామ మహిమాసమే జరిగించడానికి కృపను అనుగ్రహించమని మా ప్రభువును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్.